నేటి 26వ శ్లోకం. జ్యోత్స్నాంశాకర్ష పాండుచ్యుతి తిమిరమశీశేష కల్మాషమీష జృంభోద్భూతేన పింగం సరసిజరజసా సంధ్యయా సోణరోచిః ప్రాతః ప్రారంభకాలే సకలమపి జగచ్చిత్రమున్మీలయంతి కాంతిస్తీక్ష్ణస్త్విషోక్ష్ణాం ముదముపనయతా తోలికే వాతులాం వహ. ఈ శ్లోకం శ్రీనాథ మహాకవిని కూడా ఆకర్షించటమే కాకుండా యథాతథమైన అనువాదంతో కాశీఖండం ప్రథమాశ్వాసంలో సూర్యోదయ వర్ణనలోని 123వ పద్యంగా చెప్పబడుతోంది. తెలుపు, నలుపు, పసుపు, ఎరుపు మొదలైన వర్ణములన్నీ చిత్రపటమును తీర్చిదిద్దడానికి కావలసిన ముఖ్యమైన వర్ణములుగా చెప్పబడుతున్నాయి. అవి అన్నీ ప్రకృతి సహజంగా తమంతట తాముగానే సమకూడి ఉన్నాయి. అయితే ఆ రంగులతో ప్రాతకాలంలో జగతి యొక్క వర్ణ చిత్రాన్ని లిఖించటానికి కుంచెగా ఆ ప్రొద్దుటి నీరెండయే భాసిస్తూ రంగురంగులతో జగచ్చిత్రాన్ని లిఖించి మన కన్నుల ముందరకు తీసుకుని వస్తున్నట్లుగా అద్భుతంగా భావన చేశాడు మయూరుడు. మయూరుని భావానికి మరిన్ని సొబగులను చేర్చి ఆ ప్రాతకాల ప్రాగ్దిశా చిత్రాన్ని మరింత అద్భుతంగా లిఖించాడు శ్రీనాథ మహాకవి. వర్ణములు గూడి యామిని వ్యపగమమున జగము చిత్రింప తూలిక చందమైన కులుకు ప్రాయంపు నూనూగు కొదమయండ ప్రాచి కభినవ మాణిక్య పదకమయ్యే అంటూ అద్భుతంగా భావన చేశాడు. ఆ జగతి చిత్రపటాన్ని తీర్చిదిద్దడానికి తూలిక లేదా కుంచె వంటిదైన ఆ కొదమ ఎండ తూర్పు జవరాలి హారంలోని మాణిక్య పతకంగా భాసిస్తున్నదిట. అంతటితో ఆగలేదు శ్రీనాథుడు. ప్రాగ్దిశాకాంత నిండు గర్భంబునందు సూర్యుడుదయింప ప్రొద్దులు చొచ్చియుండ మొదల దిండ్రించుక్రొం మొలకయండ నింగి ఇంగిలికానమభ్యంగ మార్చే అన్నాడు. ఆ ప్రాతకాల సమయంలో వర్ణనీయంగా ప్రకాశించే ఆకాశము ఎలా ఉన్నదంటే, తూర్పు దిక్కు అనడి నిండు గర్భిణికి సూర్యదేవుని ప్రసవించే సమయం ఆసన్నం కాగానే ఆ ప్రసవమునకు ముందుగా నిండు చూలాలికి ఇంగిలీకముతో అనగా సమస్త దినుసులతో కలిసిన ఎరుపు పసుపు కలిసిన ద్రవంతో అభ్యంగ స్నానం ఆచరించినట్లుగా అరుణవర్ణంతో ఆకాశం ప్రకాశిస్తోంది అంటూ అద్భుతంగా భావన చేశాడు శ్రీనాథ మహాకవి. ప్రసవ సమయమునకు ముందర నిండు చూలింతరాలికి అభ్యంగ స్నానం ఆచరించటం ఆచారంగా చెప్పబడుతోంది. అదేవిధంగా నిండు గర్భంతో ఉన్న తూర్పు జవరాలికి అభ్యంగ స్నానం ఆచరించినట్లుగా వర్ణించాడు శ్రీనాథుడు. ఆ నీరెండయే కుంచెయై వివిధ వర్ణములతో జగత్ చిత్రపటాన్ని తీర్చిదిద్దినట్టుగా తూర్పు దిక్కు ప్రకాశిస్తున్నదని వర్ణించిన మయూర మహాకవితో సమానంగా శ్రీనాథ మహాకవి కూడా ప్రాతకాల ప్రారంభాన్ని అత్యద్భుతంగా చిత్రించాడు. జ్యోత్స్నాంశాకర్ష పాండుజ్యుతి తిమిరమషి శేష కల్మాషమీష. జ్యోత్స్న వెన్నెల యొక్క పాండు తెల్లనైనటువంటి జ్యుతి కాంతిని, వెన్నెల యొక్క ధవళ కాంతిలోని అంశ అనగా కొంత భాగమును, అంశ అనటంలోని అంతరార్థం ఏమిటంటే, తెల్లవారగానే చంద్రుడు వెలవెలబోతున్న సమయంలో మిగిలిన కొద్దిపాటి వెన్నెల కాంతిని ఆకర్ష అనగా అంశగా మిగిలినటువంటి ఆ తెలుపు రంగును తీసుకుని అని అర్థం. ముందుగా తెలుపు రంగుని ప్రస్తావించటంలోని మరొక భావం ఏమిటంటే, తెలుపుని వివిధ రంగుల మిశ్రమంగా చెప్పవచ్చు. దీనినే స్పెక్ట్రమ్ అంటారు. ఒక పట్టకం ద్వారా తెల్లని కాంతిని ప్రసరింపజేసినప్పుడు తెలుపు వివిధ రంగుల మిశ్రమంగా నిరూపింపబడుతుంది. అంతేకాకుండా వర్ణపటాన్ని వేగంగా త్రిప్పినప్పుడు అన్ని రంగులు మిశ్రమమై తెలుపుగానే గోచరిస్తుంది. అనగా ముందుగా తెలుపు రంగుతోనే ఈ చిత్రం లిఖించటం ప్రారంభమవుతోంది. తిమిర చీకట్ల యొక్క, శేష జ్యోత్స్నాంశ వలె చీకటి కూడా పటాపంచలైపోగా, ఈషత్
కొద్దిగా మిగిలినటువంటి కల్మాషం ఆ చీకటి యొక్క నల్లని రంగు అనబడే మషి అనగా సిరా అని అర్థం, వ్రాయుటకు ఉపయోగించు నల్లని ద్రవం. ప్రకృతి సహజంగానే మిగిలిన వెన్నెల కాంతిలోని తెలుపు రంగును, చీకట్లలోని మిగిలిన శేషభాగమైన నలుపు రంగు సమకూడటం జరిగింది. కానీ చిత్రం గీయటానికి నలుపు తెలుపులే కాకుండా మరి 2 వర్ణములను కూడా ప్రతిపాదిస్తున్నాడు మయూరుడు. జృంభోద్భూతేన పింగం సరసిజరజస సంధ్యయా సోణరోచిః. సరసిజ కొలను నుండి పుట్టినదైన జృంభో విచ్చుకుంటున్న పద్మముల యొక్క ఉద్భూతేన వికసించిన ఆ పద్మముల నుండి వెలికి వస్తున్న కేసరములకు అంటుకొని ఉన్న పుప్పొడి లేదా ఆ పద్మ పరాగరేణువుల యొక్క పింగం పసుపు వర్ణంతో ప్రకాశించే ఆ పద్మ పరాగముతోనూ, సంధ్యయ ఉదయ సంధ్యా సమయ కారణంగా, సోణః ఎరుపు రంగుతో, రోచిః వెలుగు లేదా ఎరుపు రంగుతో ప్రకాశించే ఆ సంచారుణ కాంతి అని అర్థం. అనగా జగతి అనే చిత్రపటాన్ని తీర్చిదిద్దడానికి ప్రకృతి సహజమైన తెలుపు, నలుపు, పసుపు, ఎరుపు వర్ణములు తమంతట తాముగానే ప్రకృతిలో ఏర్పడి ఉన్నాయి. ఇక చిత్రించటానికి కుంచె అవసరమై ఉన్నది. తరువాత 2 పాదములను కలిపి భావన చేస్తే, ప్రాతః ప్రారంభకాలే సకలమపి జగచ్చిత్రమున్మీలయంతి కాంతిస్తీక్ష్ణత్విషోక్ష్ణాం ముదముపనయతా తూలికే వాతులాం వహ. ప్రాతః ప్రారంభకాలే, ఆ ప్రాతకాల ప్రారంభ సమయంలో, సకలమపి సకలం ప్లస్ అపి సమస్తమైన, జగచ్చిత్రం జగత్ ప్లస్ చిత్రం ఈ సమస్తమైన జగత్తును ప్రకృతి సహజమైన వర్ణములతో మనోహరంగా చిత్రించటానికి లేదా చిత్తరువుగా లిఖించటానికి తీక్ష్ణత్విషో తీక్ష్ణమైనటువంటి ఆ సూర్యదేవుని యొక్క కాంతి తేజస్సు అనగా ఆ సూర్య తేజస్సే తూలికేవా తూలికా ప్లస్ ఇవ, తూలిక అనగా కుంచెవలే ఈ జగచ్చిత్రాన్ని గీయటానికి ఆ సూర్యకాంతియే తూలిక వలె భాసిస్తోంది అని ఒక అర్థం. ఆదిత్య హృదయంలో చెప్పినట్లుగా సూర్యదేవునికి త్వష్ట అనే నామం ఉన్నది. రూపస్య కారకా త్వష్టాహ అని చెప్పినట్లుగా త్వష్ట అనగా రూపాన్ని నిర్మించేవాడు అని అర్థం. శిల్పం తప్ప మిగిలిన భాగాన్ని శిల్పి తీసివేస్తాడు. అజ్ఞాన తిమిరాన్ని తొలగించి మనోహరంగా ప్రకాశిస్తున్న ఈ జగతి అశాశ్వతమనే జ్ఞానాన్ని ప్రబోధించి చివరకు స్వచ్ఛమైన పాండుజ్యుతితో ప్రకాశించే ఆత్మతత్వాన్ని కలిగించువాడు అని మరొక తత్వపరమైన అంతరార్థం. ఆ విధంగా తూలిక వలె కుంచెవలే ప్రకాశించే ఆ సూర్యకాంతి వివిధములైనటువంటి తెలుపు, నలుపు, పసుపు, ఎరుపు వర్ణ మిశ్రమములతో జగచ్చిత్రాన్ని లిఖించి ఉన్మీలయంతి అనగా ప్రారంభము, వికసించటం, వ్యక్తం చేయటం, కనులు తెరిపించటం అంటూ అనేక అర్థములు ఉన్నాయి. అనగా పగటి ప్రారంభ సమయాన్ని సూచిస్తోంది అని ఒక అర్థం. ప్రాతకాల సమయంలో ఆ సూర్యకాంతి వర్ణనీయమై ప్రకాశించే జగత్తుని కనుల ముందర వ్యక్తం చేస్తోంది అని మరొక అర్థం. నేత్రములను వికసింపజేసి కనులకు దృశ్యశక్తిని కలిగించి సకల జగత్తుని దృశ్యమానం చేస్తూ జగచ్చిత్రాన్ని లేదా స్వరూపాన్ని కన్నుల ఎదుట సాక్షాత్కరింపజేస్తోంది అని కూడా భావన చేయవచ్చు. ఉపనయ అనగా వరాహమిహిరుని బృహత్ సంహిత ప్రకారంగా ఉపోద్ఘాతం, పరిచయం లేదా ఇంట్రొడక్షన్ అనే అర్థం ఉన్నది. అమరకోశం ప్రకారంగా ఉపనయ అనగా ప్రారంభ ప్రవేశం, మొదలవడం లేదా అంకురార్పణ అనే అర్థములు ఉన్నాయి. అనగా ప్రాతకాలాన్ని లేదా పగటి సమయ ప్రారంభాన్ని సూచిస్తూ తీక్ష్ణత్విషో ఆ సూర్యదేవుని యొక్క కాంతి, ఆ సూర్య తేజస్సు తూలిక వలె భాసిస్తూ వహ మీ యొక్క అక్ష్ణాం మీ కన్నుల ముందర వర్ణనీయమైన జగచ్చిత్రాన్ని లిఖించి దర్శింపచేసి అతులాం అంతులేనటువంటి తులలేని
ముదము ఆనందాన్ని తాత్ కలిగించుగాక అని ఆకాంక్షిస్తున్నాడు మయూరుడు. కాళిదాస మహాకవి కూడా తన కుమార సంభవ కావ్యంలో తన కవితా చమత్కారంతో మయూరుని వలె చిత్రాన్ని లిఖించాడు. వసంతుని తోడు తీసుకుని మన్మథుడు రాగానే శివుని తపో ప్రాంగణమంతటా కలకలం చెలరేగింది. కోయిలలు పంచమస్వరంతో కూయసాగాయి. లేళ్లు పరుగులు తీస్తున్నాయి. తుమ్మెదలు ఝుంకారం చేస్తున్నాయి. పిల్లగాలికి లతలు కుసుమములు ఊగుతున్నాయి. పక్షులు కిలకిల రవములు చేస్తున్నాయి. ఈ సవ్వడిని గ్రహించిన నందీశ్వరుడు శివునికి ఎక్కడ తపోభంగం కలుగుతుందోనని నోటి మీద వ్రేలు వేసుకుని నిశ్శబ్దం అంటూ సైగ చేశాడు. ఆ శాసనంతో నిష్కంపవృక్షం నిభృతద్విరేఫం మూకాండజం శాంత మృగప్రచారం తత్శాసనాత్ కాననమేవ సర్వం చిత్రార్పితారంభ ఇవావతస్థే అన్నాడు. ఒక్కసారిగా ఆ కాననం అంతటా కదలికలు సవ్వడులు స్తంభించి చిత్తరువుగా చిత్రపటంగా తపోప్రాంగణం రూపుదాల్చింది అన్నాడు కాళిదాస మహాకవి. అదేవిధంగా ఆ సూర్యదేవుడు తన నీరెండ అనే కుంచెతో ఆ ప్రారంభకాల సమయంలో వర్ణనీయమైన జగచ్చిత్రాన్ని లిఖిస్తున్నాడు అంటూ అద్భుతంగా వర్ణించాడు మయూరుడు. రాత్రి వెళ్ళిపోయే సమయంలో లేశమాత్రంగా మిగిలిన వెన్నెల ధవళకాంతిని అనగా తెలుపు రంగును, చీకట్ల శేషభాగమైన నలుపు రంగును, అప్పుడే వికసిస్తున్న పద్మ పరాగములలోని పుప్పొడి యొక్క పసుపు రంగును, ఆ ఉదయ సంధ్యా సమయంలో ఆకాశ ప్రాంగణమంతటా అలముకున్న అరుణకాంతి అనగా ఎరుపు రంగును మిశ్రమం చేసి నీరెండయే తూలిక వలె భాసిస్తూ ప్రాతకాల ప్రారంభంలో సమస్తమైన జగచ్చిత్రాన్ని లిఖించి మీ కన్నుల ముందర సాక్షాత్కరింపచేసి మీ కన్నులకు తులలేని ఆనందమును కలిగించుగాక అని ఆకాంక్షిస్తున్నాడు మయూర మహాకవి. ఈ శ్లోకానికి జంధ్యాల వారి అనువాదం. ప్రాభాత పరిమళ పవన గుంభితమైన చల్లని వెన్నెల తెల్లదనము తిమిర సుందరి మషీరమణీయమగు పట్టువల్లె వాటు చెరంగు నల్లదనము వికచార విందారు వెలువడి కించిత్తు వచ్చిన పుప్పొడి పచ్చదనము ఉభయ సంచలలోన శుభము కీలించి ఇంపు సొంపులు నింపు ఎర్రదనము చిత్రకారుని రంగుల చిత్రమట్లు జగతి పటముపై కనిపించే సత్యశోభ ఉజ్వలం బయ్యే నవ్య సూర్యోదయము అనుజ పల్కుమా వేగము స్వాగతం. స్వస్తి.